ఏమైంది? మా అమ్మమ్మ ఏదో చేస్తున్నట్టుంది. చేస్తూ ఏం చేస్తున్నావు అమ్మమ్మ? ఇది తోలు తీసి ఇట్లా కొయ్యాలి, మంచిగా ఉంటది, రుచి ఉంటది. ఇట్లా ఏం చేస్తున్నావు అది చెప్పు. కోస్తున్నా అంటే కోసి ఏం చేస్తావు? కూర వండుతా. ఏం కూర ఇది? బోటి కూర. బోటి కూర ఇష్టమైన కూర. ఈరోజు కుమ్ముడేనా? ఇగో తీసి కొయ్యాలి, తోలు తీసి కొయ్యాలా? మంచిగా ఉంటది, రుచిగా ఉంటది. రుచిగా ఉంటదా? ఈరోజు ఇట్లా ఇట్లా తెల్లగా ఉంటది. తోలు తీసి కొయ్యాలి, మంచిగా రుచిగా ఉంటది. నేనే రుచిగా ఉంటది ఇది. సరే, రుచిగా ఉంటుందో లేదో నేను చూసి చెప్తా గానీ రుచి చేస్తే చాలు. అంతే. ఇది కడిగి ఇదంతా 7 నీళ్ళల్లో వేసి కడిగి కొయ్యాలి. అట్లా సాపు గలీజ్ అంతా పోతుంది. బోటి కూర. బోటి కూర వండాలి, కడగాలి మొదలు. మంచిగా నీట్గా కడిగి వండాలి. అట్లయితే మంచిగా ఉంటది. ఇంకేంది చెప్. చాలా గాయత్రి జాలీలు వేసేసి బోటి ఒక 10-15 టైంలో కడుగుతూనే నీట్గా అయిపోతుంది, స్మెల్ రాదు. స్మెల్ ఘోరంగా వచ్చేటట్టుందిగా ఈ కూర వండితే వస్తుంది కానీ మంచిగా అడిగితే స్మెల్ అంతా పోతుంది. కానీ హెల్త్ కి మంచిది బోటిది. బోటియా? కానీ ఎందుకో బోటి కన్నా మటన్ టేస్ట్ అనిపిస్తుంది కానీ ఇది కవర్ ఇదే మంచి హెల్త్ కి. బోటి మంచిదా? హాట్ వాటర్ పోసి బాగా కడిగేసి మళ్ళీ చల్ల నీళ్ళతో కడిగేసి. అదేంటి మమ్మీ ఆ వైట్ ఎంత గలీజ్ తీసేసిన మంచిగా నీట్గా. అయిపోయింది. ఇది కుక్కర్ విజిల్ పెడుతున్నా. ఉడకబెట్టి పసుపు వేస్తే కొంచెం పొంగదు. దీంట్లో పసుపు వేస్తే పొంగదు. దీనికి ఎన్ని విజిల్స్? దీనికి ఒక 7-8 విజిల్ పెట్టాలి. బోటి ఫ్రై చేయాలి గాయత్రి. గాయత్రి ఇందాక బోటి ఉడకబెట్టినా కదా, ఇక ఫ్రై చేసిన. ఇక కొంచెం కొత్తిమీర కూడా వేసిన. ఇక కొంచెం ఇంట్లో కూడా కొంచెం గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా 2. ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయింది గాయత్రి. స్మెల్ బాగానే వస్తున్నట్టు. బాగానే అయింది, బాగా వస్తుంది.